ఏండి పోయినసార్లు కట్నం ఊసి ముందే ఎత్తద్దు, అన్ని చూసుకున్నాక మాడుకుందాం. నేను ఎక్కడెత్తానా? వాళ్ళే ఎత్తారు పోయినసారి, నన్ను అంటావు. రేయ్ దొరబాబులా కూర్చోపోతే లోపలికి వచ్చి తీసుకోవచ్చుగా. రేయ్ సూరిగాడు వచ్చాడో లేదో చూడు, పంతులు గారు చెప్పిన టైం అయిపోవచ్చింది. రే సూరి ఎక్కడ్రా? రే నేను నీకు ముందే చెప్పా కదరా టైం అవుతుంది తొందరగా రమ్మని. సరేరా. చిన్నప్పుడు మళ్ళీ ఎక్కేసాడురా ఎమ్మెల్యేగానే. అయ్యారు భద్రంగా ఎంత ఖర్చు పెట్టా పని. అమ్మా ఎరా సూర్యగాడు వచ్చాడా? అది కాదు నాన్న. చీరమచ్చారు ఎంతసేపు కడతావు, తొందరగా రా. అది కాదు నాన్న, నా బండి కనపడట్లేదు, మీరు ఎవరికైనా ఇచ్చారా? అదేంటి పొద్దున్న నేను బయటకు వెళ్దాం అనుకుంటే నా స్కూటర్ బ్యాచ్ పడింది. సరే నీ బండి వేసుకెళ్దాం అనుకుంటే ల్యాబ్ అయ్యేసరికి నీ ఫ్రెండ్స్కి ఇచ్చేమో అనుకున్నాను. ఏ రాత్రి ఎక్కడ పెట్టావేంటి? నేను ఎక్కడ పెడతాను నాన్న, రోజు ఇక్కడే కదా పెడతాను. ఆడి బండి కనపట్లేదట. రాత్రిపూట గేటుకి తాళాలు వేసాం లేదో చూడబెట్టి. నువ్వే కదా ఇంట్లో ఉండేది. ఎరాబా ఏంటి బండి కనపట్లేదా? జాతర చూసుకోవాలి కదరా, తలలు గట్ట వేసుకోవాలి కదా. మన కొత్తూరులో కూడా ఇలాగ బండి చూపేసారు తెలుసా. బొత్తిగా కుర్రోళ్ళకి బాధ్యత లేకుండా పోతున్నారు మీకు. వచ్చేస్తున్నారండి, మన నీలం రంగు బండి వచ్చేస్తున్నాయి. ఇదేంటి ఇదండి, ఆపండి ఆపండి, ఇదే ఇల్లు ఆపండి. పోరాడు వెంకట్రావు గారండి, చెప్పారు కదండి, కోట హరిశ్చంద్ర ప్రసాద్ గారు. నమస్తే అమ్మా. రండి. రేయ్ ఆ బండి కొంచెం మందలేదు. ఓడి అమ్మి చూసాడు. ఈడు మీ వాడేనా? చెప్పాను కదండి వాళ్ళకి 2 అబ్బాయిలని. ఆ అబ్బాయి రెండోవాడు, ఆ మొదటి అబ్బాయి పెళ్లి కొడుకు. నమస్తే. ఈడెన్ని గేట్లు దూకాడు. ఈ బండి మీదే. అబ్బో మంచి సుముహూర్తం అండి, అమ్మాయిని చూడడానికి వస్తే బండి దొరికింది. ఇంకెందుకండి ఆలస్యం, లోపల పోదండి. రండి. ఆగండి వీళ్ళ లోపల తీసుకెళ్తే నాకున్న పరుగు పోద్ది. ఎందుకు? వీడు ఏం చేశాడు తెలుసా? ఏం మాట్లాడవేంటి రమ్మని చెప్పి. ఎందుకు అబ్బాయి నువ్వు పుష్పతో మాట్లాడతావు వస్తమానం? నాకెంత కోపం వస్తుంది తెలుసా నిన్ను అలా చూసినప్పుడల్లా. మా నాన్న వచ్చేసాడు, నువ్వు వెళ్ళు. అయ్యో బాబీ సారిస్టుడు వచ్చి అమ్మది నమ్మ కరెక్ట్ నుంచి వాళ్ళ అమ్మాయిని అన్నయ్య కనుక్కున్నాం కదా. ఏమో నాకు తెలియదు నాన్న. పెద్ద కూతుర్ని కాదు, చిన్న కూతుర్ని. అంటే చిన్నబ్బాయి చిన్నమ్మాయి లైన్ లో ఉన్నారనమాట. అయితే ఒకే పందిలో 2 పెళ్లి కానీ చేద్దామండి. కాకపోతే సంబంధం 2 కొడుకులు పెంచేది ఇలాగేనా? రాత్రులు ఇంట్లో పడుకోకుండా అమ్మాయిలు ఇళ్ళ గేట్లు దూకుతున్నారు నీ కొడుకులు. ఎరా ఏంటిదంతా? ఆ అమ్మాయి రాత్రి 2ంటికి రమ్మని చెప్పింది. ఈ ఊళ్ళో నా ఇంటి వైపు ఎవడన్నా కన్నెత్తి చూడాలంటే వాడు కింద తడిపేసుకుంటాడు. అలాంటిది నిన్నేం కొట్టలేదు కదా. అమ్మదీనమ్మ ఎవరు ఇలాంటి వాళ్ళ ఇంటికి మా పిల్లని ఎవరు? ఉరుగా ఏం మాట్లాడుతున్నావు? అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా జరిగిన దాన్ని అందరినీ కాకేసి చెప్తూ నీ పరువు నువ్వే తీసుకుంటున్నావు. నా ఫ్యామిలీ గురించి నువ్వే మాట్లాడక్కలేదయా. ముందు నీ కొడుకులు ఈ అమ్మాయినా? ఆయన మన వాళ్ళకి ఎంత మంచి టేస్ట్ అక్కడ ఏడ్చింది. ఎక్స్క్యూజ్ మీ, 1 చాక్లెట్ బ్రౌనీ. తినాయి ఉంటుందిలే. హలో అండి, నేను తీసుకుంటా. సారీ అండి, 2 టౌన్ దగ్గర బ్రిడ్జ్ క్లోజ్ చేశారు. చుట్టూ తిరిగి వచ్చేటప్పటికి కొంచెం లేట్ అయింది. సారీ. నా పేరు బాలమురళీ కృష్ణ. బాలమురళీ కృష్ణ. భాగ్యలక్ష్మి. ఎక్స్క్యూజ్ మీ. ఓ సారీ అండి, యావరేజ్గా ఉండేసరికి మీరే అనుకో. యావరేజా? ఇలా అనేసాడేంటి? భాగ్యలక్ష్మి. హలో అండి, కూర్చోండి. అది ఫస్ట్ మిమ్మల్ని చూశానండి. మీరు ఎంత అందంగా ఉండేసరికి మీరు కాదేమో అని అటు వెళ్ళాను. చెప్పండి. తమ్ముడు అన్న మెనూ కార్డ్ ఇక్కడే ఉందన్న. సారీ ఇక్కడే ఉందా? చెప్పండి, ఏం చెప్పమంటారు? నేను చెప్పమంది మీ గురించి, ఆర్డర్ కాదు. సారీ తమ్ముడు, నువ్వు వెళ్ళమ్మా. ఎలాగో వచ్చాడు కదా, ఏదో ఒకటి. కూల్ డ్రింక్ 2 థమ్స్ అప్. నాకు మాత్రం. సరే 2 మాజా తెచ్చే. అలాగే అన్న. చెప్పండి.
అదే మీ ఫోటో చూడబట్టే మిమ్మల్ని గుర్తుపెట్టాను. మీకు ఫస్ట్ టైం. ఒక్క నిమిషం అండి. తమ్ముడు నాకు లిమ్కా తెచ్చే. అలాగే. మాజా అంటే మామిడికాయ జ్యూస్ కదండి, నాకెందుకో చిన్నప్పటి నుంచి కొంచెం నచ్చదండి. సారీ, మీరేదో చెప్తున్నారు. అదే మీకు ఫస్ట్ టైం అండి పెళ్లి చూపులు? అంటే టెన్షన్ పడుతుంటే? అబ్బే లేదండి, ఇదివరకే 4-5 సంబంధాలు చూశాను. అందరూ యావరేజ్గానే ఉండేసరికి ఇంక ఇలాగే ఉంటారని ఫిక్స్ అయ్యే టైంలో మీరు ఇంత అందంగా తగిలేసరికి కొంచెం టెన్షన్. అంటే నా ఉద్దేశం మీరు ఫోటోల కంటే బయట ఇంకా బాగున్నారని. థ్యాంక్స్ అండి. అంటే నేను బాగున్నానని చెప్పినందుకు కాదు, నాకు ఇది ఫస్ట్ పెళ్లి చూపులు. సో ఫ్యామిలీతో ఇంటికి వచ్చి పెద్ద మ్యాటర్ చేయకుండా ఇలా సింపుల్గా అరేంజ్ చేసినందుకు. మీరు పవర్ స్టేషన్లో వర్క్ చేస్తున్నారని? అవునండి, జూనియర్ ఇంజనీర్, గవర్నమెంట్ జాబ్. మీరు స్కూల్లో టీచర్గా చేస్తున్నారని? కైట్లో ఇంజనీరింగ్ చేశానండి. బెంగళూరులో జాబ్ కూడా వచ్చింది. కానీ అంత దూరం ఎందుకని ఇంట్లో ఒప్పుకోకపోతే ఖాళీగా ఉండడం ఇష్టం లేక ఊరికే టీచర్గా జాబ్ చేస్తున్నా. పెళ్ళాయాక కూడా జాబ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. మీకు ఓకే? నాకేం ప్రాబ్లం లేదండి. అసలు నిజం చెప్పాలంటే మీకు చాలా మంచి అత్తగారు దొరికారనుకోండి. మా అమ్మ ఇలాంటి విషయాల్లో చాలా మంచి సపోర్టింగ్గా ఉంటుంది. ఓకే. చూసారా సత్యం. హలో హలో నాన్న. ఎరా అమ్మాయిని కలిసావా? కలిసాను నాన్న. తన్ని పంతులు గారితో ఇప్పుడే మాట్లాడాను. అమ్మాయి వాళ్ళ నాన్నకి కొంచెం పట్టింపు ఎక్కువ, పద్ధతి అదే ఇదని బురదనేస్తాడంటాడేంటి? సరే సరే నాన్న, నేను మళ్ళీ చేస్తా, తనతో మాట్లాడుతున్నా. పెళ్లికి ముందు అలా ఎక్కువసేపు మాట్లాడకూడదురా. అసలే మధ్యాహ్నం నుంచి అమావాస కూడా కలుగుతుంది. ఆ విషయం కూడా చెప్పండి. రే బాలా, ఆ అమ్మాయితో చెప్పారా పెళ్ళయ్యాకి డ్రెస్సులు గట్రా వేసుకుంటే కుదరదని? అమ్మా. అలాగే ఉద్యోగం అది వద్దని చెప్పేసి చూస్తాం కదా, ఇరుగు పొరుగు ఇళ్లలో ఎన్ని గొడవలు అవుతాయి. అమ్మా అమ్మా, నేను మళ్ళీ చేస్తాను. సారీ అండి, స్పీకర్ ప్రాబ్లం. నచ్చానా అండి? నచ్చకపోయినా పర్వాలేదు, నచ్చితే బాగుంటుందని. సార్ ఏంటండి అలా చెప్తున్నారు? మీరింగ్ స్టూనే బాగుందని పెట్టినాను. ఏంటి గొడవలో కరెంట్ పోయిందా? మరి పీకెత్తే పోదండి. గుడ్ మార్నింగ్ డానియల్ గారు. ఇదిగో బాలా బాలా, ఒక్కసారి నీ ఫోన్ ఇవ్వు. కాల్ ఏమన్నా వస్తే ఇవ్వండి. బాలేటోడివే, నీ ఫోన్ నీకెందుకు ఇవ్వను? హలో, ఏమే నేనే. నా ఫోన్ పని చేయట్లేదు. ఇంతకేవో డబ్బులు తెచ్చిచ్చాడా? సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. బాలా, ఏదో మెసేజ్ వచ్చిందయ్యా. మొదటి చూపులో చూడగానే నచ్చేసావు. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను అని శ్రీయాతో అన్న చరణ్. చూడండి, అత్తాగోడళ్ళు రాత్రి 7:30కి మీ టీవీలో. మిగతా సీరియల్ సంగతేమో కానీ డానియల్ గారు, అత్తా కోడలు సీరియల్ మాత్రం చాలా బాగుంటుందండి. నిన్నే శ్రేయా చరణ్ని కాఫీ షాప్లో కలిసింది. శ్మశానంలో కలవాల్సింది, వెరైటీగా ఉండేది. ఈరోజు శ్రేయా చరణ్కి నచ్చాడో లేదో చెప్తానంది. ఈ రోజు అన్నారంటే ఎంత లేదన్నా 6 నెలలన్నా పట్టుద్ది. మీకు షుగర్ ఉందా? ఉంది. బీపీ ఉంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా 100 అడిగితే షుగర్ బీపీ అంటే క్యాన్సర్ రేట్స్ కూడా వస్తాయి. వెయిట్ చేయి. అనవసరంగా హీరో అయిపోయాడు. కామెడీ మిస్ అయిపోతున్నాం. నాన్న, ఏంటి రోజు విశేషాలు? విషయాలా ఏముంటాయిరా? విశేషాలు ఏం లేవు. ఏం లేవా? అంత మామూలే కదా, ఏముంటాయి? మర్చిపోయిన రోజు మన భాస్కర్ ఉన్నాడు కదా, మన గేదె కొన్నాడు రా దూడ సంతలో. దానికి దూడ పుట్టిందిరా. మళ్ళీ ఉందిరా దూడ. దూడ ఏంటి? భాస్కర్ రావుకి దూడ పుట్టిందా? మరి జున్నుపాలు పంపలేదేటి? తనన్నాడు. నేనే వాళ్ళ కూతురికి ఈ మధ్య పెళ్ళయింది కదా, వాళ్ళు అల్లుడికి ఇచ్చుకోమన్నాను. అయినా జున్నుపాలకి మనకు తక్కువటే. వెనకాల ఇంట్లో సుబ్బారావు తాత ఉన్నాడు, ఎప్పుడంటే అప్పుడే కదా మనకి.
నాకు కూడా కొంచెం టీ. హా. చెప్పడం మర్చిపోయింది రోయ్, ఆ అమ్మాయి తరఫున ఫోన్ చేశారు, వద్దని చెప్పేశారు. ఏమొద్దని చెప్పేశారు? సంబంధం వద్దని చెప్పేశారు. అదేంటి నాన్న? ఆ అమ్మాయికి ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలంట. ఈ టైంలో మనకు కుదరవు, ఏదన్నా ఫేస్ టు ఫేస్ చెప్పాలని వద్దని చెప్పేయాలి. ఒక్కసారి నన్ను అడగచ్చు కదా నాన్న. నిన్ను అడిగినా నువ్వు నన్నే డెసిషన్ తీసుకోమంటావు కదా, నువ్వు వద్దని చెప్పేహా. చేబ్రోల్లో ఇంకో సంబంధం ఉందంట, వచ్చేవారు చూద్దాం లేరా. ఏమే టీవా నాకు ఈ కొడుకేనా? వీళ్ళతో పెట్టుకుంటే మన పెళ్ళైనట్టే, మనమే ఏదన్నా చెయ్యాలి. మేడం పిలిచారంట? నేను ఉన్నట్టుండి మధ్యాహ్నం ఎక్కడికి వెళ్ళిపోయావు? మేడం నిన్న మధ్యాహ్నం సడన్గా ఒకటే తలనొప్పి, బుర్ర బద్దలైపోయేంత తలనొప్పి మేడం. దాంతో సత్యం థియేటర్లో నూనె షోకి వెళ్ళావా? సిగ్గులేదు బంకొట్టి సినిమాకి వెళ్ళటానికి? నువ్వు స్టూడెంట్వి కాదు, టీచర్వి. అయినా నీకు ఇది ఆరోసారి. నీకే డిసిప్లిన్ లేకపోతే ఎలాగా? మేడం గారు బిగిన్ చేసామండి, మీరు పాలో చూసి వెళ్తే మేము వెళ్ళిపోతామండి. అవతల మాకు బోలు పనులు ఉన్నాయని బాబా. అబ్బో, డబ్బులు తీసుకోవడానికి ఉన్నంత కంగారు పనిచేయడానికి మాత్రం ఉండదు. అవును మేడం, కరెక్ట్గా చెప్పారు. నువ్వెక్కడికి? ఇక్కడే ఉండు, నేను వచ్చి మాట్లాడతాను. ఓకే మేడం. ఏది ఎలా చేసావు చూపించి నాకు. మీరు చెప్పింది చేసామండి, కొత్తగా ఏమైనా చేస్తామా? చెప్పమ్మా, ఏం కావాలి? కేజీ కందిపప్పు, కేజీ బెల్లం ఇవ్వండి. కేజీ కందిపప్పు, కేజీ బెల్లం. ఒక నిమిషం. హలో, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈరోజు రాత్రి మా ఆయన క్యాంప్కి వెళ్తున్నాడు. రాత్రి 9 ఇంటికి వచ్చి బాయ్. హలో హలో, ఇదేంటిది ఇలా ఆఫర్ ఇచ్చేసింది? నేనే చేస్తా. పప్పు బెల్లం ఇస్తావా ఇవ్వవా? ఆగమ్మా, నీ బెల్లం నువ్వును వెళ్ళి పక్కోట కొనుక్కో. కొట్టు. మంచి ఆఫర్ వస్తేను. ఏంటిది ఇలా ఫోన్ చేసింది? చెప్పు భాగ్యలక్ష్మి, నువ్వు కూడా ఈ స్కూల్లోనే కదా చదువుకుంది? మేడం అది హలో, మామూలుగా అయితే నేను కొట్టు 10ంటికి కట్టేస్తాను. సర్లే, నీకోసం బేగ్ కట్టేసి పెందలాడే వచ్చేస్తాను. ఆ డ్రెస్ చెప్పు. కోటు కట్టొచ్చేస్తావా? ఎక్కడికి వచ్చేస్తావు? మీ ఆయన క్యాంప్కి వెళ్తాడు, ఇంటికి వచ్చేమన్నావు కదా. మా ఆయన క్యాంప్కి వెళ్తాడని నువ్వు వస్తావా? ఎవడ్రా నువ్వు అసలు? జోడిచ్చు కూడా తినరే. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? వచ్చానంటే మామూలుగా ఉండదు. ఇదేంటిది, ఈ టిక్కిన పెన మీద నీళ్ళు కొట్టేసింది. భాగ్యలక్ష్మి గారు, హలో అండి. మీరా? అది మీతో కొంచెం మాట్లాడాలండి. నాకు ఇప్పుడు క్లాస్ ఉందండి, సారీ కుదరదు. ఈవినింగ్ అయితే ఓకే. సరే అండి, నేను ఈవినింగ్ స్కూల్ అయిపోయిన తర్వాత వస్తాను. ఓకే. భాగ్యలక్ష్మి గారు, భలే చేశారండి, భలే నవ్వొచ్చేసింది నాకు. ఏం చేశాను? అదే ఆ ఫోన్ కాల్ ఇందాక నేనంతా చూశానండి. భలే బుక్ చేశారు. మీరు కొంపతీసి చెప్తారా ఏంటి? అయ్యో, నేనెందుకు చెప్తానండి. ఓకే. హడావుడి చేసాడు కానీ ప్రాబ్లం మాత్రం ఏం లేదండి. ఆ ఫీజు వాడికే ఫిక్స్ గోవిందం, గోవిందం వెళ్ళారా? వస్తానండి. కొంచెం ఇది అర్జెంట్గా 3 జిరాక్సులు తీసి ఒకటి మన ఈవో గారికి, 2 మున్సిపల్ ఆఫీసులు చంద్రానికి ఇచ్చేసే. వెళ్ళు సార్, మళ్ళీ వస్తా. సో ఇదే కదా మీ ఆఫీస్? కూర్చోండి. చెప్పండి. అదే నిన్న మీరు చెప్పారు కదా, దాని గురించి ఆలోచించాను. అదే మాట్లాడదామని. సారీ అండి, పేపర్లు ఎగిరిపోతాయని ఫ్యాన్ ఆఫ్ చేశాను. 1 సెకండ్ అండి.
అప్పుడప్పుడు ఇలా అవుతుంది. ఏం పర్లేదు, చిన్న ప్రాబ్లమే. గోవిందం, నువ్వే కదా జిరాక్స్ తీయడానికి పంపించావు. జస్ట్ 1 minute అండి. ఇట్స్ డన్ అండి. అమ్మాయి యావరేజ్గా ఉన్నా పర్లేదు పంతులు గారు. ఈ అమ్మాయి మరి బిలో యావరేజ్గా ఉంది. ఇన్ని రోజుల నుంచి మనం వెయిట్ చేసేది ఇలాంటి అమ్మాయి గురించి కాదు కదా సార్. అదేనండి, అమ్మాయి వాళ్ళకి కూడా మీరు పెద్దగా నచ్చలేదంట. పిల్ల పక్కన మీరు నిలబడితే అంకుల్లా ఉన్నారు కానీ హస్బెండ్ లా అనట్లేదు అంటున్నారు. హలో హలో, తెచ్చి అన్ని ఎదో సంబంధాలు మళ్ళీ అది వెటకారం ఉంటాయి. ఈ అమ్మాయి ఎవరు భలే ఉంది. ఏమయ్యా బాలా, ఏం చేస్తున్నావు? నేను ఏదో ఈవోనని నీకన్నా సీనియర్ అని ప్రతిసారి నుంచి ఒకలా కూర్చో. అందుకే నేను ఎప్పుడు నిలబడి. నీకన్నా నా శాలరీ డబుల్ అనుకో సార్. మొన్న కొన్నానే కొత్త కారు, అది ఇందాకే సర్వీసింగ్ ఇచ్చి వస్తున్నాను అనమాట. ఇంతకీ ఈఎంఐ ఎవరు? కంప్లైంటా? అన్ని పనులు నేనే చేయాలంటే ఎలా కుదురుతున్నాయి బాలా? మీరు కూడా పని చేయాలి కదా. సరే సరే, చేసుకో. నా క్యాబిన్ ఇక్కడే ఉంది, అందులో ఏసీ కూడా ఉంది. కంప్లైంట్ అమ్మాయి నేను పెళ్లి చేసుకోబోతున్నాను సార్. మొహమ్మ ఆడిపోయినట్టుంది. శ్రీలక్ష్మి గారు, మీరు ఏదో అంటున్నారు. ఏం లేదు సార్, అది బల్బ్ మాడిపోయింది అంటున్నా. అయితే నన్ను మార్చమంటారా? గోవిందం గడి చెప్పండి సార్. ఏదో మాట్లాడాలంటేని. ఓ, మాట్లాడుకోండి, మీరు ఫ్రీగా మాట్లాడుకోండి. కాలం అమ్మాయిలకి సెలక్షన్ రావట్లేదు. సారీ అండి, ఏమనుకోవద్దు. మీరు ఓకే చేయకుండా మిమ్మల్ని పెళ్లి చేసుకోబోతున్నా అని చెప్పా. పర్లేదు. మా ఈవోకి నేనంటే కొంచెం కుళ్ళు, ఏడుస్తాడని అలా చెప్పా. అతను ఇంకా మన వైపు చూస్తున్నాడా? ఏదో ఫోన్ మాట్లాడుతూ చూసి చూడనట్టు మనల్ని ఎలా చూస్తున్నాడో చూడండి. వద్దు వద్దంటే సెకండ్ షోకి తీసుకెళ్ళావు. నైట్ ఇంట్లో మేనేజ్ చేయలేక చచ్చిపోయాను తెలుసా. అమ్మడి అమ్మ, వీడప్పుడే సెకండ్ షో దాకా తీసుకెళ్ళిపోయా. చెప్తా. శాంతి వాళ్ళు వచ్చేసారు, త్వరగా రమ్మని చెప్పమన్నారు. వస్తున్నా. చెప్పు, ఇది బాగుందా ఇది బాగుందా? ఇది మీరు పెట్టుకోండి, ఇది నేను పెట్టుకోండి. అప్పుడు కానీ మా అమ్మ నన్ను చావగొట్టదు. నువ్వు వెళ్ళు, నేను వస్తా. వెంకట్రావు గారు, మీరు వద్దన్నారు తాటిపాక సూర్యరావు గారు సంబంధం చూడడానికి వెళ్ళారు. మళ్ళీ నేనే ఆపానండి. ముందు ఇళ్లే టైం కావాలి అది ఇదని ఆపారు కానీ లేకపోతే ముహూర్తాలు ఎప్పుడో పెట్టించేసి ఉండేవాళ్ళం అండి. అయ్య బాబాయ్, గోళ్ళని ఈరభద్రం గారితో నింపేశారేంటి? ఆయన ఫ్యాన్సా మీరు? ఫ్యాన్ కదండి బాబు, పెద్ద కూలరేనా? పోయినసారి డబ్బులు బాగా తినేసాడు, అందుకే ఈసారి చిన్నబాబుని గెలిపించాం. ఈరభద్రం రాళ్ళండి ఇప్పుడప్పుడే. చిన్నబాబు ఏమన్నా తక్కువ ఏంటండి? మొన్న ఇసుక ర్యాంపులన్నీ వాళ్ళకి ఇచ్చాడు కదా. ఈరభద్రం గారు తిన్నా అడిగిన వాళ్ళు కదా చేశాడండి. ఏటక్కడ చేస్తే జనం రోట్లేదు కదా. ఎన్ని ఇక మీరు అంటే చంద్రబాబు ర్యాంపులు తెలిసిన వాళ్ళకి ఇప్పించినట్టు మీరు ఏమైనా చూసారా? చూడక్కర్లేదులేండి, ఊళ్ళో ఎవరిని అడిగినా చెప్తాడు కదా. మీరు చూసారా? చూస్తే చెప్పండి. పెళ్లి మరి పొలిటికల్ అయిపోతుందండి. ముందు ముహూర్తాలు కానించేస్తే ఆ తర్వాత తీరిగ్గా చిన్నబాబుని పిలవాలో ఈరభద్రం గారిని పిలవాలో ఆలోచించుకుందాం. ఏమంటారు? ఏమండి, అమ్మాయి ఏం చదివిందని చెప్పారు? ఇంజనీరింగ్ అయిపోయిందండి. బెంగళూరులో ఉద్యోగం కూడా వస్తే అంత దూరం ఎందుకనేసి ఈయనే వద్దన్నారు. ఏ ఉద్యోగాలే బాబా, ఎందుకు వచ్చింది చెప్పండి, మన దగ్గర ఇక్కడే ఉంటాం అనేసి. ఇప్పుడు స్కూల్లో కూడా వద్దన్నామండి, ఏదో ఊసిపోక చేస్తుందండి. పెళ్లి కుదిరిపోయింది కదండి, ఇంక మానేమని చెప్పండి. మీ కాళ్ళు ఇప్పుడు వస్తుంది కదా, మీరే చెప్తులేండి. ఈ మణికంఠ సప్లైస్ కూడా మామూలుదేనండి. బల్బు పని చేస్తే మైక్ పని చేయదు, మైక్ పని చేస్తే బల్బు పని చేయదు కదండి. పిచ్చి పిచ్చి వేషాలకు రమ్మని చెప్పారండి. అలాంటి వాళ్ళు ఉంటే మేము ఎప్పుడు నెంబర్ 1 ఉంటాం కదా. పిచ్చి పిచ్చి వేసారంటే ఆంటీ రమ్మంటుంది. మిస్కి పెళ్ళి వద్దంట, వాళ్ళని వెళ్ళిపోమని చెప్పు. ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? మిస్కి పెళ్ళి వద్దంట, వాళ్ళని వెళ్ళిపోమని చెప్పండి.
తను ఎక్కడుందండి? పైనుంది బాబు. ఏమైంది సడన్ గా? వెళ్ళిపోండి. ఎందుకొద్దు? మా అమ్మ ఉద్యోగం గురించి అందనా? ఎహే, మా అమ్మ అలాగే అంటుంది. నేను చూసుకుంటా అని చెప్పా కదా. అయినా పైకి మా అమ్మలా కనిపిస్తుంది కానీ నచ్చితే నెత్తిని పెట్టుకొని చూసుకుంటా తెలుసా? ఏమో అసలు రేపు పెళ్ళాక మీరు ఒకటైపోయి నన్నే పట్టించుకోరేమో. బాగి ఇటు చూడు బాగి, నేనున్నా కదా, నా మీద నమ్మకం లేదా? అయినా నీ పేరు భాగ్యలక్ష్మి కాదే, ఏ అలకనందో అని పెట్టాల్సింది. ఇప్పుడు దీని కలుగుతావా ఏంటి? మిస్ని పట్టేసుకున్నారు. నువ్వు నా మొహం పెట్టకరా నాయన. అయినా నేనేమన్నా కిడ్నీలు అడిగినా కళ్ళు అడిగినా? ఆఫ్టర్ ఆల్ స్పర్మ్ డొనేషన్ చేయమని అడిగాను అంతేగా. ఆఫ్టర్ ఆల్ ఏంట్రా, ఒక బేబీ పుడుతుందంటే నా వైఫ్తో నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఒక ఎమోషన్ ఇలా ఆర్టిఫిషియల్గా ఎండ్ అయిపోయినట్టే కదా. అబ్బో, ఇప్పుడు దానిలో పెద్ద తప్పులే చూడకరా బాబు. మనమేం పోయి డైరెక్ట్గా కలవట్లే. ఇప్పుడు అది బ్లడ్ శాంపుల్, యూరిన్ శాంపుల్ ఎలా ఇస్తామో ఇది కూడా అంతే. మిగతా ప్రాసెస్ అంతా డాక్టర్ చూసుకుంటాడు. నీకు సరిగా అర్థం కాలేదు అనుకుంటా. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పనా? నాకు అర్థమైంది. దుబాయ్లో ఒక ఆవిడ ఉంది, ఆవిడకి పెళ్లి చేసుకునే తీరిక లేదు, పిల్లల్ని కనే ఓపిక లేదు, అందుకని సరోగసి ద్వారా పిల్లల్ని కనాలనుకుంటుంది. తన ప్రెగ్నెన్సీ క్యారీ చేయడానికి అక్కడ ఒక అమ్మాయి రెడీగా ఉంది. ఆ కేసుకి నన్ను స్పర్మ్ డొనేట్ చేయమంటున్నావు. ఇప్పటికే 10 సార్లు చెప్పారా బాబు. అలా అనకరా పాప. మా ఆవిడ కూడా పిల్లలు పుట్టడానికి ఏదో ప్రాబ్లం ఉందంట. ఏదో రకంగా ఓ బిడ్డకి తల్లవాలనుకుంటుంది. నీ వల్ల మంచిగా జరుగుతుంది. నువ్వు చెప్తుంటే బానే ఉంది కానీ నేను చేయను, అస్సలు చేయను. అలా అనకరా. నీ మీద నమ్మకంతో అడ్వాన్స్ కూడా తీసుకున్నాను రా. చెప్పా కదరా, ఆ ఏదో కోటికాడికి షూరిటీ సంతకం పెట్టాను. ఆడబా అయిపోయి పెట్టేశాడు, నేను ఇరుక్కుపోయాను. అరే నీకు మా నాన్న సంగతి తెలుసు కదరా. అరే నీకు మా ఆవిడ సంగతి తెలుసు కదరా, కోసి కూర ఉంటుంది. అంత భయం ఉన్నోడివి సంతకం ఎందుకు పెట్టావురా? కావాలని పెట్టలేదురా. ఆడు 2 పెగ్గులేసి ముస్తఫా ముస్తఫా అని అడిగాడు. నేను 4 వేసి డోంట్ వరీ ముస్తఫా అని సంతకం పెట్టేశాను. ఎక్కిన దిగేలోపు ప్రేమదేశం దివాళ తీస్తుంది. ఇప్పుడు నేను కూడా ముస్తఫా ముస్తఫా అంటా, నువ్వు వెళ్ళిచ్చే. అలా ఎవడు పడితే వాడు ఇవ్వకూడదురా. దానికి ఒక ఫ్యామిలీ హిస్టరీ, కలరు, హైటు, క్యాట్ అంటూ బోల్డ్ లెక్కలు ఉంటారా. సరే మరి పోనీ ఎవరన్నా చూద్దాం. రే మనం సపోజ్ చేసేది ఓ ఇల్లీగల్ సరోగసి కేసుని. బయట వాళ్ళు నమ్మలేం. ఈ మ్యాటర్ కనుక లీక్ అయిందనుకో ఇద్దరిని బొక్కలో ఎత్తారు. మళ్ళీ ఇందులో ఇల్లీగల్ ఏంట్రా? మరి అంత భయపడాల్సింది ఏం లేదురా, నేను చూసుకుంటా. పోనీ లేదు కానీ లేదురా, నువ్వు నా కోసం చేస్తున్నావు అంతే. సమస్య లేదురా, నేను రాను రాను రాను. అరే నీకు దండం పెడతారా ప్లీజ్. అరే ఎందుకు పుట్టారు సార్? 70 ఏళ్ళ ముసలావిడికి పుట్టించాం సార్. ఇప్పుడు పద్ధతులన్నీ మారిపోయాయి సార్. సార్ సిటీలో అద్దె కొంప దొరకడం కన్నా అద్దె గర్భం దొరకడం ఈజీ. మనమే మాట్లాడక్కర్లేదు సార్, అన్ని డబ్బులే మాట్లాడతాయి. ఓకే నమస్తే. నమస్తే సార్. ఇదే సార్ అని చెప్పింది. అన్నీ మనం అనుకున్న క్వాలిటీస్ ఉన్నాయి కదా సార్. మొత్తం ఎంక్వైరీ చేయించా. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి నేకెడ్ బాడీ మెజర్మెంట్స్ వరకు మొత్తం మనకు కావాల్సినట్టే ఉన్నాయి. ఇదిగో ఈ అమ్మాయి కూడా ప్రెగ్నెన్సీ క్యారీ చేయడానికి రెడీగా ఉంది. ఫార్మాలిటీగా ఈ డాక్యుమెంట్ మీద సైన్ పెట్టేస్తే ఇందులో అంత ఆలోచించడానికి ఏం లేదు. ఫర్దర్ గా ఫ్యూచర్ లో మనకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి చిన్న జాగ్రత్త అంతే. సార్ మరి మిగిలిన అమౌంట్ అది నేను చూస్తానమ్మా, నేను సెట్ చేస్తాను. నువ్వు పంచి, నువ్వు బయట వెయిట్ చేయి, నేను మళ్ళీ పిలుస్తాను. అలాగేనండి. సంతకం పెట్టడానికి మరీ అంత భయపడిపోతామంటే బాబు. 9 నెలల ప్రెగ్నెన్సీ క్యారీ చేయడానికి అమ్మాయి ఒప్పుకుంది. నువ్వు 2 నిమిషాల పనికి ఊరికే పెట్టే సంతకం గారు పెట్టి. బుక్సా వీడియోసా? ఈ జనరేషన్ లో బుక్స్ ఎవరు చూస్తున్నారమ్మా? అన్ని వీడియోసే. బాబు దగ్గర ఉంటాయిలే. అంటే మా వాడు ఈ జనరేషన్ వాడు కాదు, బుక్సే పెట్టరేమో. బాబు నువ్వు లోపలికి వెళ్ళమ్మా, డబ్బా తీసుకున్నా. టేక్ టైమ్. మంచి క్వాలిటీ ఉన్న తీసుకొచ్చావు కదా. చాలా పెద్ద ప్రాబ్లంలో పడ్డామండి మనం. మీరే ఎలాగైనా. ప్రాబ్లం ఏంటండి?
అసలు ఏమైందో క్లియర్గా చెప్పండి. ఎవరికైనా తెలిసిపోయి పోలీస్ కేసు అది అదేం లేదండి. 9 నెలల తర్వాత ఆ దుబాయ్ ఆవిడ వచ్చి బేబీని తీసుకువెళ్ళాలి కదండి. ఆవిడేమో రాలేదు. ప్రతి నెల వచ్చే నెల వస్తుంది అని 6 నెలలు ఇలాగే గడిపేశారు. నాకు ఎందుకో డౌట్ వచ్చి ఆ డాక్టర్ని గట్టిగా అడిగితే ఆ దుబాయ్ ఆవిడ యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది అన్నారు. మీరేం కంగారు పడకండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కాంటాక్ట్ అవుతున్నాము, ఎలాగైనా బేబీని పంపించేస్తాము, మీరేం వర్రీ కాకండి అని అంటున్నారు. కానీ అలా అంటూనే ఇప్పటిదాకా బేబీని నా దగ్గరే ఉంచేశారు. మా హస్బెండ్ కువైట్లో జాబ్ చేస్తారండి. ఆయనకి అసలు ఈ విషయమే తెలీదు. ఇది ఆ దుబాయ్ ఆవిడ చనిపోయిన విషయం? చచ్చా, నేను ఈ సరోగసీకి ఒప్పుకున్న విషయం. ఇప్పుడు మా హస్బెండ్ వచ్చి నన్ను కూడా కువైట్ తీసుకెళ్ళిపోతాను అని అంటున్నారు. వీసా అంతా కూడా ప్రాసెస్ అయిపోయింది. ఈ పరిస్థితిలో బాబుని ఏం చేయాలో తెలియక. ఇది కూడా మీ అబ్బాయి ఏడ్ చేసి పడుకుని పోయాడు. జాగ్రత్త. ఈ బాబు ఆ బాబే. ప్లీజ్ అండి, మీరే ఎలాగైనా. ఒక్క నిమిషం అండి. గోవిందు ఆఫీస్లో ఎవరు లేరు కదా? ఇప్పుడైతే ఎవరు లేరండి. ఈవో గారు వస్తా అని చెప్పారు. మరి సరే, ఆయన వస్తే నాకు చెప్పు. మీరు రండి, మనం ఆ రూమ్లో కూర్చుందాం. కూర్చోండి. అసలు ఇప్పుడు చెప్పండి, ఎందుకు వచ్చారు నా దగ్గరికి? ఈ బాబుని మీకు ఇచ్చి వెళ్దామని. నాకెలా ఇస్తారండి? చూడండి, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన ఇద్దరం ఈ బాబుకి పేరెంట్స్. అయితే అలా ఎలా ఇస్తారండి? ఇది కరెక్ట్ కాదండి. ఇన్నాళ్ళు ఏం చేయాలో తెలియక అయోమయంగా గడిపేశానండి. కానీ ఇప్పుడు నేను మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ప్లీజ్ అర్థం చేసుకోండి. బాబుని అక్కడికి తీసుకెళ్ళలేను. ఆయనకు తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం నాకు కూడా అవుతుందండి. రాత్రికి నా పెళ్ళి. ఇప్పుడు ఇదంతా తెలిస్తే ఇంకేమైనా ఉందా? తప్పండి. మీరు ఏదైనా డాక్టర్తో తెలుసుకోండి, నాకు సంబంధం లేదు. అదేదో మీరే చూసుకోవచ్చు కదండి. నా వల్ల అస్సలు కావడం లేదు. బాబుని ఇక్కడే వదిలేసి వెళ్తాను. నేను ఇంకా చూసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. మీరు ఆగండి, నేను మా వాడికి ఫోన్ చేస్తాను. మీరు ఆగండి. నా మీద ఏంటి? మ్యాచింగ్ ఉండాలి కదండి. అరే ఏం తెలవదు. సరే. అరే బాలా, నీకే కాల్ చేద్దాం అనుకున్నాను రా. నీ పెళ్లి పేరు చెప్పి మావిడ తెగ షాపింగ్ చేస్తుంది. బిల్లు మాత్రం నువ్వు ఇవ్వాలి చెప్తున్నా. అరే నువ్వు కనపడాలే కానీ చాలా గట్టిగా ఇస్తారా నీకు? ఏమైంది? అదే ఆ దుబాయ్ శైలజ హాస్పిటల్. ఆ దుబాయ్ ఆవిడ చచ్చిపోయిందంటరా. అది చచ్చిపోయిందా? ఎవరు చచ్చిపోయింది? వారి ఇంట్లో బరలేదు. ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చి ఎవరు రియాక్ట్ అవ్వట్లేదని పిల్ల నాకు ఇవ్వాలనుకుంటుంది. అరే అలా గురుతి, నువ్వు ఒప్పుకో, పోలీస్ కేసు పెడతాను చెప్పు. అరే బుర్రుండే మాట్లాడుతున్నావా? ఇది ఇల్లీగల్, తెలిస్తే బొక్కలేస్తారని నువ్వే కదరా చెప్పావు. ఏమండి, ఈ కలర్ బాగుందా ఈ కలర్ బాగుందా? నాకు ఈ స్కిన్ టోన్కి ఏదైనా బాగుంటుంది. అవునా? అయితే రెండు తీసేసుకుంటా. ఉత్తునే అన్నం లేరా? అలా అంటే భయపడతారు. నువ్వు మాత్రం గట్టిగా మాట్లాడు. నేను ఈలోపు హాస్పిటల్కి ఫోన్ చేసి మాట్లాడతాను. ఓకే బాయ్. ఏమండి, మీకు ఏమైనా తీసుకోమంటారా? కట్రాయలు తీసుకో. రెండెందుకండి, ఒకటి చాలు. ఒక కట్రాయలు. జాగ్రత్త పడతారు. ఎరా పెదరాయిల్లాగా పోజులేటే అందరికి టీలిపు. సరే అమ్మ. రే నువ్వెక్కడికి వెళ్ళావురా? అమ్మా భీమవరం పెద్దమ్మ వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి నీ ఊసే. బాగున్నావరా? ఏమ్మా ఈ అమ్మాయి ఎవర్రా? అదే బెంగళూరు శేఖర్ అని చెప్తుంటా కదా, వాళ్ళ వైఫ్. శేఖర్ గడికి అప్పుడే పెళ్ళైపోయిందంటే బాబా భలే ఉన్నాడు కదా. అడుగోండి, అల్లుడు అల్లుడు అని తెగెత్తికేసుకుంటున్నారు. ఎల్లరకం అట్టుకోరు కదా. ఈ అమ్మాయి ఎవరు? అది ఈ ఫ్రెండ్ శేఖర్ ఉన్నాడా? ఏది విజయవాడ? వాళ్ళ ఆవిడను కొడుకంట. చిన్నప్పుడు వీడు కూడా ఇలా ఎవరన్నా కనపడితే ఇలా చేతులు ఎత్తేసేవాడు కదే. ఇప్పుడు చిన్నప్పుడు విషయాలు ఎందుకులేనన్నా. అబ్బా బాగారు, మీరేం చేస్తారో నాకు తెలదు. వచ్చే ఏడాది కల్లా మీ కూతురు అల్లుడు కలిసి ఇలాంటి ఉన్న చేతిలో పెట్టాలా? నాన్న అది తను ఇప్పుడే కదా వచ్చింది. ముందు మీ మామగారితో మాట్లాడరా బాబు, లేకపోతే అలిగి వెళ్ళిపోయేలాగా ఉన్నాడు. నేను మాట్లాడతా. మావయ్య మీరు అక్కడ కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. కూర్చుందాం రా అన్నయ్య. అమ్మ కొంచెం తను లోపలికి తీసుకెళ్ళు. మీరు పదండి, నేను ఇప్పుడే వస్తాను. పదండి ప్లీజ్. నమస్తే, కూర్చోండి. మీరు కూర్చోండి. ఈయన మా అన్నయ్య రామచంద్ర గారని. నమస్తే. మా ఇంట్లో మంచి చెడు అంతా ఆయనే చూస్తుంటారు. నేను ఇంతోడిని అయ్యారంటే దానికి ఆయనే కారణం. మరి భాగ్యలక్ష్మి? ఆ భాగ్యలక్ష్మిని కూడా ఆయనే పెంచాడు. మీకు పరిచయం చేద్దామని.
అన్నీ ఇలాగే అంటారు బాబు. పెళ్ళికి మాత్రం ఒక్కరోజు ముందు చెప్పారు. సర్లే, మా అమ్మాయి బాగుంటే అంతే చాలు. నీ గురించి అన్నీ మంచిగా చెప్పారు. మా వాళ్ళకి అల్లుడంటే నా ఇంటికి అల్లుడు అవుతున్నట్టే లెక్క. ఈడొచ్చారేంటి? అందుకే ఇదిగో కాబోయే అల్లుడికి నాదో చిన్న కానుక. ఒక్క నిమిషం అండి.